హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మేము వీడియోలో 4th March 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 22,500 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 22,200 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 4th March 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,500, లో వచ్చేసి 22,200. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 47,600 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 46,900 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 4th March 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 47,600, లో వచ్చేసి 46,900. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,000 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 20,700 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 4th March 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,000, లో వచ్చేసి 20,700. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 4th March 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్ ఓపెన్ అయితే హెవీ గ్యాప్ ద్వారా ఓపెన్ కావచ్చు, లేదా నార్మల్ గ్యాప్ అప్పుడు ఓపెన్ కావచ్చు, హెవీ గ్యాప్ డౌన్ ద్వారా కావచ్చు, లేదా నార్మల్ గ్యాప్ డౌన్ ద్వారా మార్కెట్ ఓపెన్ కావచ్చు. హెవీ గ్యాప్ ద్వారా మార్కెట్ ఓపెన్ అయితే మీకు 9:30 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్లో క్లోజ్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్తో ఓపెన్ అయితే మీకు 9:30, 9:45 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు మళ్ళీ 1:30 తర్వాత మార్కెట్ CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ నార్మల్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ 12:30 తర్వాత మళ్ళీ మార్కెట్ CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మీకు 9:45 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1:30 వరకు తర్వాత CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మనకి 4th March రోజు మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ అంటే అప్ డౌన్ అవుతూ ఉండడానికి స్కోప్ అయితే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఉంటే కనుక బుల్లిష్ ట్రెండ్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో నేను సైడ్ వేస్ లేదా బుల్లిష్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు CE తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. లేదు మార్కెట్ పడిపోతుందని మీరు PE తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీరు ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.